11వది విషధర కాలసర్పయోగం. 11వ స్థానం లాభస్థానం. దీనికి సంబంధించినటువంటి లక్షణాలు సంతానం మీద, సోదరుల మీద, చదువు మీద, ఆరోగ్యం మీద, వీటన్నిటి మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఈ 11వ స్థానం ప్రధానంగా లాభస్థానం. ఇది లాభం, అన్నిటిపరమైనటువంటి లాభం. ఉద్యోగ లాభం కావచ్చు, తర్వాత చదువు విద్యపరమైనటువంటి లాభం కావచ్చు, సోదర లాభం కావచ్చు. అంచేత ఈ లాభస్థానానికి అన్నిటితోటి సంబంధం ఉంటుంది. అన్నిటి మీద ఈ రాహు యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. రాహు 11వ స్థానంలో, కేతు పంచమ స్థానంలో ఉండగా, రాహు తలభాగము, కేతు తోక భాగము కనుక ఏర్పడినటువంటిది ఈ విషధర కాలసర్ప దోషం. ఇక్కడ 11 రాహువు 12, 1, 2, 3, 4, 5 ఈ స్థానాల్లో సమస్త గ్రహములు ఉండగా ఏర్పడుతుంది. దీని యొక్క ప్రభావం వల్ల సంతానం మీద ప్రభావం చూపిస్తుంది. సంతానం లేకపోవడం కానీ, లేకపోతే కలిగినటువంటి సంతానం మూలంగా సమస్యలు కానీ. సోదరులు, ఇక్కడ సోదరులకు జ్యేష్ఠ భ్రాతృ కారకత్వం కూడా లాభస్థానానికే ఉంటుంది. 11వ స్థానానికి ముఖ్యంగా జ్యేష్ఠ భ్రాతృ నుంచి, తనకంటే పెద్దవాళ్ళ నుంచి సమస్యలు రావడం, చదువుకు తరచుగా ఆటంకాలు కలుగుతూ ఉండడం, అది రాకపోవడం, లేకపోతే వచ్చినప్పటికీ కూడా అది వినియోగంలోకి రాకపోవడం, ఆ చదువు చేసేటువంటి ఉద్యోగానికి సంబంధం లేకపోవడం, ఆరోగ్యము తరచుగా ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉండడం, తర్వాత దురాశ ఎప్పుడైతే ఈ లక్షణాలు కలుగుతున్నాయో సహజంగానే మనిషికి ఆ డబ్బు మీద, అలంకారం మీద ఉండేటటువంటి ఇష్టం ఇది. తర్వాత వ్యవహార నైపుణ్యము, ఈ వ్యవహారంలో నైపుణ్యం కలిగి ఉంటుంది కానీ ఆ నైపుణ్యం తరచుగా అతడికే అవమానాన్ని, బాధల్ని కలిగిస్తూ ఉంటుంది. ఇవి లక్షణాలు. ఈ లాభస్థానం రాహువు వల్ల వ్యయస్థానము, తర్వాత లగ్నము, తర్వాత ద్వితీయము ధనమునకు సంబంధించి దాని మీద, తృతీయము సోదర స్థానం మీద, చతుర్థము మాతృస్థానము కానీ, గృహము కానీ, తర్వాత వాహనము కానీ, వీటి మీద, పంచమము పుత్రస్థానం మీద, ప్రధానంగా ఈ అంశముల మీద కనిపిస్తుంది. ఇంతకుముందు వీటిల్లో చెప్పినట్టుగా ఏ కారణం చేత నైసర్గిక శుభులు కానీ, పాపులు కానీ వీటిల్లో ఆ ఆధిపత్యము చేత శుభత్వము కలిగి ఉన్నట్టయితే ఎక్కడ ఆ స్థానంలో స్థితమై ఉన్నారో ఆ స్థానంలో సంబంధించినటువంటి శుభత్వం కలుగుతుంది. ఉదాహరణకి తృతీయంలో కనుక ఆ రకమైనటువంటి శుభత్వం కనిపిస్తూ ఉంటే గ్రహాల్లో ఈ సోదరుల పరమైనటువంటి సమస్యలు తక్కువ ఉంటాయి. ఇది ఈ రకంగా అన్వయం చేసుకుని చెప్పుకోవాలి. అంతేకాని ఇక్కడ 6వ స్థానం షష్ఠ స్థానం మీద కానీ, సప్తమము కడతరము భోగముల మీద కానీ, ఆయుర్దాయం మీద కానీ, పితృభాగ్య స్థానముల మీద కానీ, దశమము జీవనోపాధి మీద కానీ దీని ప్రభావం పెద్దగా ఉండదు. ఈ స్థానములందు మాత్రమే దీనికి సంబంధించినటువంటి కష్టాలు, బాధలు ఉంటాయి. ఇది విషధర కాలసర్పదోషం.